అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అల్లం సాగుకు విత్తన సేకరణ, విత్తే విధానం, హైడ్రోఫోనిక్ విధానంలో గడ్డి సాగు మెలకువలు, వేసవి నువ్వు పైరులో నీరు పోషక యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో నువ్వు ఒకటి. ఖరీఫ్, వేసవి కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది ఈ పంట. వేసవిలో ఆరుతడి క్రింద సాగు చేసిన నువ్వు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు ఈ పంట బెట్టకు గురయ్యే అవకాశం ఉంది. పంట సున్నిత దశల్లో బెట్టకు గురి కాకుండా చూడడంతో పాటు పోషక యాజమాన్యం పట్ల శ్రద్ధ చూపితే దిగుబడులు నాణ్యంగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మృతికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి రవి. దాదాపుగా మన తెలంగాణలో 35 నుంచి 40 వేల ఎకరాల విస్తీర్ణంలో నువ్వుల పంట అనేది సాగు చేయడం జరుగుతుంది. ఎగుమతి తగ్గట్టుగా నువ్వుల పంటను గనక సాగు చేసి విదేశాలకు గనక నువ్వులను గనక మనము ఎగుమతి చేసినట్లయితే రైతులు ఆశించిన అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు. నువ్వుల పంటకు మురుగునీరు నిల్వనటువంటి తేలికైనటువంటి నేలలు అనుకూలమైనవి. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తున్నట్లయితే ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి ఆఖరి దుక్కిలో. అదేవిధంగా 24 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ని గనక ఆఖరి దుక్కిలో వేసుకొని నువ్వులను విత్తుకోవాలి. మనం విత్తిన 30 రోజుల తర్వాత అదనంగా మరియు 18 కిలోల యూరియాను పైపాటుగా అందించాల్సి అవసరం ఉంటుంది. ముఖ్యంగా నువ్వుల పంట సాగులో నీటి యాజమాన్యం అనేది చాలా వరకు ఎంతో ప్రాధాన్యం. ఎందుకంటే ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల పంట దెబ్బతిని దిగుబడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఇక్కడ ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి మనం విత్తిన వెంటనే తేలికపాటి తడిని ఇచ్చి మనం ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా పూత మరియు కాయ అభివృద్ధి చెందే దశలోను గింజ కట్టు దశలో మనం నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా నీటిని ఇవ్వడం వల్ల తడి ఎక్కువగా ఉండి నువ్వుల పంట అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి తేలికపాటి తడులు అవసరం మేరకు ఇచ్చి మనం అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎగుమతికి అవకాశం ఉన్న పంట కాబట్టి ఈ పురుగు మందులు వాటి అవశేషాలు లేకుండా మంచి నాణ్యమైన తెల్లని నువ్వులు కానీ లేదా పైన పొట్టు తీసేసినటువంటి నువ్వుల పప్పు కానీ అవి ఎగుమతికి ఎక్కువ అవకాశం ఉన్నవి. ఈ విధంగా రైతులు ఆశించిన మేరకు అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సుగంధ ద్రవ్య పంటగా అల్లం సాగుకు ఇటీవల ప్రాధాన్యత పెరుగుతోంది. ఔషధపరంగా కూడా దీని వినియోగం అధికంగా ఉండడంతో వాణిజ్య సరళిలో అల్లం సాగుకు రైతులు ముందడుగు వేస్తున్నారు. కేరళ, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల్లో విరివిగా పండే అల్లం తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగాను, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంతవరకు ఉంది.
పాక్షిక నీడలోనైనా పెరిగే అల్లాన్ని కోస్తాలో దొండపందిర్ల క్రింద, తెలంగాణలో ఆముదం, బొప్పాయి చెట్ల క్రింద సాగు చేయటం కనిపిస్తుంది. అల్లాన్ని వర్షాలు రాకముందే విత్తుకోవాలి. వర్షాకాలంలో విత్తుకుంటే అప్పుడే మొలిచిన మొక్కలు వర్షాలకి తట్టుకోలేక దుంపకుళ్ళు తెగులు సోకి చనిపోతాయి. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు అల్లం నాటుకునేందుకు అనుకూల సమయం. ప్రస్తుత సమయంలో అల్లం సాగు చేసే రైతులు విత్తన సేకరణలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి సమయంలో రైతులు అల్లం సాగు కోసం ఎలాంటి విత్తనాన్ని సేకరించాలి, విత్తే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఔషధ గుణాల్ని ఇనుమడించుకున్న సుగంధ ద్రవ్యపు పంట అల్లం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో అల్లాన్ని ఫిబ్రవరి చివరి వారం నుంచి మే మాసం నెలాఖరు వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. అల్లం విత్తుకునేందుకు పచ్చి దుంపను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరాకు 800 నుంచి 1000 కిలోల విత్తనపు దుంప అవసరమవుతుంది. అల్లం పంటకాలం రకాన్ని బట్టి 7-8 నెలలు ఉంటుంది. అంటే మే నెలలో విత్తితే డిసెంబర్, జనవరి కల్లా పంట పూర్తవుతుంది. ఈ సమయంలో విత్తనం సేకరించి మే నెల వరకు పచ్చి దుంపను నిల్వ చేయాలంటే కొంత కష్టం. అయితే కొంతమంది రైతులు అల్లంలో అధిక దిగుబడి సాధించేందుకు లేదా మార్కెట్ ధరలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ పంటకాలం పూర్తయిన తర్వాత మరో 3 నుంచి 4 నెలల పాటు భూమిలోనే ఉంచుతారు. ఈ విధానంలో దుంప తిరిగి మొలకెత్తి కొత్త చిల్ల దుంపలు వృద్ధి చెందటం వల్ల పంట దిగుబడి 50% వరకు పెరుగుతుంది. దీన్ని మోడెం పంట అంటారు. తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ఈ విధానం ఆచరణలో ఉంది. జనవరిలో అల్లం పక్వ దశకు చేరుకుని పైరు పడిపోయిన తర్వాత 45 రోజుల పాటు నిద్రావస్థలో ఉంటుంది. తిరిగి మార్చి నెలాఖరుకు విత్తనంలో మొలక శాతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దుంపను సేకరించి విత్తనంగా నిల్వ చేసుకోవచ్చు. అల్లం విత్తన సేకరణలో రైతులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నాణ్యమైన విత్తనాన్ని చీడపీడలు సోకని పొలం నుంచి సేకరించాలి. సేకరించిన విత్తన దుంపల్ని వారం 10 రోజుల పాటు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పరిశుభ్రమైన ప్రదేశంలో నీడలో కుప్పగా పోసి పైన గోనె పట్టాలు కప్పి నిల్వ ఉంచాలి. ఆరుబయట ఎండ తగిలే ప్రదేశంలో విత్తనం నిల్వ చేయకూడదు. అలా చేస్తే విత్తనం సరిగా మొలకరాదు. విత్తనంపై వేపాకు లేదా వరిగడ్డి కప్పి దానిపై ఎర్రమట్టి, పేడ కలిపిన మిశ్రమాన్ని అలికినట్లయితే నాణ్యత చెడకుండా మంచి విత్తనాన్ని పొందే వీలుంటుంది. విత్తనం నాటే సమయానికి దుంపల్లోని తేమ పూర్తిగా ఆరిపోయి మొలకలు ప్రారంభమవుతాయి. రైతుల అనుభవం ప్రకారం 1000 కిలోల విత్తనం సేకరిస్తే దుంప ఆరుదల తర్వాత 650 కిలోలకు చేరుకుంటుంది. దీనిలో మొలకలు రాని విత్తనాన్ని గ్రేడింగ్ చేసి ఏరివేయాల్సి ఉంటుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత ఎక్కువ విత్తనాన్ని సేకరించి పెట్టుకోవడం అవసరం. విత్తనం నాటే సమయంలో దుంపలో 2 నుంచి 3 మొలకలు వచ్చి 30 నుంచి 35 గ్రాములు బరువు కలిగి ఉండాలి. ఎంచుకున్న దుంపలను లీటరు నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా మాంకోజబ్ కలిపిన ద్రావణంలో 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత దుంపలను నీడలో ఆరబెట్టాలి. విత్తనాన్ని సంప్రదాయ పద్ధతిలో చదును మళ్లలో నాటుతారు. ఇలా చదును మళ్లలో నాటటం వల్ల వర్షపు నీరు, సాగునీరు మళ్లల్లో నిలిచిపోయి దుంపకుళ్ళు, పుచ్చు ఆశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా అల్లాన్ని ఎత్తైన బెడ్లపై నాటుకొని బిందు సేద్యంతో సాగు చేయటం మంచిది. బెడ్లను 20 నుంచి 30 సెంటీమీటర్లు ఎత్తుతో 75 నుంచి 100 సెంటీమీటర్లు వెడల్పుగా తయారు చేయాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో దుంపల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా డ్రిప్ లేటరల్కు ఇరుప్రక్కల విత్తన దుంపలను నాటుకోవాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. నాటిన 2-3 వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. ఇలా అన్ని ఆధునిక పద్ధతులను ఆచరించి అల్లం సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు.
రైతులు వేసవి కాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య గ్రాసాల కొరత. సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య పచ్చిమేతలు విరివిగా లభ్యమవుతుంటాయి. కానీ అటు తర్వాత వేసవి మొదలు మళ్లీ జూలై మాసం వచ్చేంత వరకు పచ్చిగడ్డికి ఎద్దడిగా ఉంటుంది. ఈ ఇబ్బందులను హైడ్రోఫోనిక్స్ అనే ఆధునిక విధానం ద్వారా కొంతవరకు అధిగమించే అవకాశం ఉంది. మట్టితో పని లేకుండా అతి తక్కువ వ్యవధిలోనే అంటే వారం 10 రోజుల్లోనే మొలకగడ్డిని పెంచుకొని మేతలకు ఎద్దడిగా ఉండే కాలంలో పచ్చిమేత అవసరాలను పూర్తిగా కాకపోయినా కొంతవరకు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులకు నిపుణులిచ్చే సలహా ఏమిటంటే మొలకగడ్డిని పచ్చిగడ్డికి పూర్తి ప్రత్యామ్నాయంగా వాడకూడదు. పచ్చిగడ్డి స్థానాన్ని కొంతవరకు మాత్రమే భర్తీ చేయవచ్చునని. మొలకగడ్డి పెంపకం విధానం గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ టి విజయ నిర్మల నుంచి తెలుసుకుందాం. మట్టి రహితంగా భూమి అవసరం లేకుండా నీటితోనే పశుగ్రాసాన్ని పెంచే విధానమే ఈ హైడ్రోపోనిక్ విధానం. ఈ విధానం ద్వారా వచ్చిన గడ్డిని మొలకగడ్డి అంటాం. మొలకగడ్డిని తయారు చేయాలంటే షేడ్ నెట్ అవసరం. ఒక రైతు 5 పాడి పశువులను పెంచుకున్నట్టయితే 5 పాడి పశువులకు ప్రతిరోజు మొలకగడ్డిని అందించాలంటే 8 అడుగుల పొడవు, అలాగనే 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుగల చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్డు పైన 75% షేడ్ నెట్ని కప్పుకోవాలి. అలా చేసుకోవడం వల్ల లోపల 25 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత, అలాగనే 65% తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఈ షెడ్ లోపల చూసుకున్నట్టయితే స్టాండ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో అరల్ని ప్లాస్టిక్తో కానీ, అలాగనే ఐరన్ పైపులతో కానీ, లేదంటే మనకు లోకల్గా దొరికే చెక్కలతో కానీ ఈ అరల్ని ఏర్పాటు చేసుకొని వాటి మీద ప్లాస్టిక్ ట్రేలని పెట్టుకోవాలి. 2.5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు ఉండే ప్లాస్టిక్ సైజులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొలకగడ్డి తయారీ విధానానికి విత్తనాల ఎంపిక చూసుకున్నట్టయితే మొక్కజొన్న అని కానీ, అలానే బార్లీ, సజ్జ, గోధుమ ఇలాంటి వాటితో మనం మొలకగడ్డిని తయారు చేసుకోవచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న ద్వారా ఈ మొలకగడ్డిని తయారు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. మొలకగడ్డి తయారీకి ఎంపిక చేసుకునే విత్తనం 100% కూడా మొలకెత్తే విత్తనాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇక మనం తయారీ పద్ధతి చూసుకున్నట్టయితే పశువుల సంఖ్యను బట్టి మనం మొక్కజొన్న విత్తనాలను తీసుకోవాలి. ఈ మొక్కజొన్న విత్తనాలని 100 గ్రాముల సున్నం కరిగినటువంటి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని 2 సార్లు శుద్ధి చేసుకోవాలి మంచినీటితో. ఆ తర్వాత ఈ విత్తనాలని 12 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి తదుపరి ఆ విత్తనాలు నీటి నుంచి తీసి గోనె సంచిలో పెట్టుకొని ఆ గోనె సంచిలో 12 గంటల పాటు మనం ఉంచాలి. అలానే ఈ గోనె సంచి నీటితో తడుపుతూ ఉండాలి. ఇలాగా మొలకలు వచ్చేంత వరకు పెట్టాలి. మొలకలు వచ్చినటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలను ప్లాస్టిక్ ట్రేలలో పరుచుకోవాలి. ఈ 2.5 అడుగు పొడవు, అలాగనే 1 అడుగు వెడల్పు ఉన్న ఈ ప్లాస్టిక్ ట్రేలలో మనకి సుమారుగా 1 కేజీ విత్తనం సరిపోతుంది. ట్రేలలో ఈ విత్తనాలని ఒకదానికొకటి దగ్గరగా పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 7 రోజుల వరకు కూడా పెంచాలి. ఇందులో మనం ప్రతిరోజు కూడాను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో ప్రతి 2 గంటలకు కూడా 1 నిమిషం పాటు నీటిని అందించాలి ఈ విత్తనాలకి. ఇలాగా మనం ఈ నీటిని అందించాలి అంటే 3/4 అంగుళాల పైపులు, వాటికి మైక్రో స్ప్రింక్లర్లు కానీ, ఈ ఫాగర్స్ కానీ ఏర్పాటు చేసుకొని వాటికి టైమర్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ప్రతి 2 గంటలకు ఒకసారి 1 నిమిషం పాటు ఈ నీటిని అందించవచ్చు. 7 రోజుల తర్వాత మనం చూసుకున్నట్టయితే 1 కేజీ నుంచి సుమారుగా 6 నుంచి 7 కేజీల మొలకగడ్డిని మనం పొందవచ్చు. 7 రోజుల తర్వాత సుమారుగా అది 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ 7వ రోజు తర్వాత మనం మొలకగడ్డిని వేర్లతో సహా పాడి పశువులకు మేతగా అందించవచ్చు. ప్రతి పాడి పశువుకి ప్రతిరోజు కూడాను 25 కేజీల ఈ మొలకగడ్డిని మేతగా అందించాలి. అంతకంటే ఎక్కువగా మనం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన పారుకునే అవకాశం ఉంటుంది. మొలకగడ్డితో పాటుగా ఇతర పశుగ్రాసాన్ని, అలాగనే 5 నుంచి 6 కిలోల ఎండుగడ్డిని కూడా మనం మేతగా అందించాలి. ఈ విధంగా పచ్చిమేత కొరత ఉన్న సందర్భాల్లో, అలాగనే పాడి రైతులు భూమి వసతి లేనప్పుడు, నీటి సదుపాయం తక్కువగా ఉన్న సందర్భాల్లో హైడ్రోపోనిక్ విధానం ద్వారా మొలకగడ్డిని ఉత్పత్తి చేసి పాడి పశువులకు మేతగా అందించవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామానికి చెందిన రైతు కల్లం విజయభాస్కర్ రావు పొగాకు సాగులో నూతన ప్రయోగాలు చేస్తున్నారు. ఐటీసీ సహకారంతో ఎర్ర నేలల్లో పండే వైట్ బర్లీ పొగాకును బలమైన నల్లరేగడి భూముల్లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. పంట సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయటం, ఎరువులను పొలంలో చిమ్మటం కాకుండా పాదుల వద్ద వేయటం, పొగాకు నాణ్యత పెంచేలా సహజ ఎరువుల వాడకం వంటివి పాటించడంతో పంట నాణ్యంగా ఉందని రైతు చెబుతున్నాడు. సాధారణంగా తేలిక నేలల్లో సాగు చేసినప్పుడు 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరిగే మొక్కలు ఈ నేలల్లో 6 నుంచి 7 అడుగులు ఎత్తు పెరిగి ఒక్కో మొక్కకు 30కి పైగా ఆకులు వచ్చాయి. ఆకు పొడవు వెడల్పు సైతం పెరగడంతో ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొగాకు తప్ప నాకు ఇంట్రెస్టెడ్, నాకు ప్యాషన్ టొబాకో అండి. సో ఇది ట్రైల్ క్రాప్ ఇస్తున్నాము బ్లాక్ సాయిల్కి వైట్ బర్లీ అని ఐటీసీ వాళ్ళ ద్వారా తెలుసుకొని నాకు ఇష్టమైన పంట కాబట్టి నేను మళ్ళీ ఎనర్జీ సంపాదించుకొని ఆ ఇంట్రెస్ట్ వల్ల వేశాను. దుక్కి బాగా దున్నామండి. ఆ తర్వాత మాకున్న పాత ఎక్స్పీరియన్స్ ద్వారా పచ్చిరొట్ట అది జను వేశానండి. అది 30 days అవ్వగానే సూపర్ ఫాస్ఫేట్ జిమ్మి 2 బస్తాలు దుక్కిలో దున్నామండి. అది ఎరువుగా మారిపోయింది. ఆ తర్వాత సిటిఆర్ఐ వాళ్ళ సలహా ప్రకారం అచ్చుసాళ్ళల్లో ఎరువు ఎదబెడితే అది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అచ్చుదోలి అచ్చుసాలల్లో మందు ఎదబెట్టి తర్వాత ఈ ప్లాంటేషన్ వేసామండి. అందువల్ల ఈ మొక్కలు ఆ ఫెర్టిలైజరు ఆ మొక్కలే తీసుకునేయండి. పక్క ఉన్న కలుపు మొక్కలకు కూడా ఆ ఫెర్టిలైజరు 1% 2% తీసుకున్నా ఎక్కువ ఫెర్టిలైజరు ప్లాంటే తీసుకుంది. ఈ సిస్టమ్ని ఫాలో అవటం వల్ల ఇంత గ్రోత్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అంటే మందు కలుపు మొక్కలకి అందకుండా మెయిన్ ప్లాంట్కి అందుతుందండి. తర్వాత గ్రీన్ ఫెర్టిలైజరు ప్రోమో అని చెరుకు పిప్పిని 2 సంవత్సరాలు దాన్ని మాగబెట్టి దాన్ని గ్రాన్యూల్స్ టైప్లో చేసి ఇచ్చారండి, కొనుక్కున్నాం. అది కూడా వాడానండి. సో గ్రీన్ ఫెర్టిలైజరు వాడటం, తర్వాత యూరియా కంటెంటు తక్కువ ఉన్న ఫెర్టిలైజర్సు, సల్ఫేట్ ఆఫ్ పొటాషు వాడటం మూలన ఈ టొబాకో ఇంత గ్రోత్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. శాండీ సాయిల్, రాకీ సాయిల్లో ఈ హైట్ గ్రోత్ ఉండదండి. 3 feet 4 feetలో ఉంటుందండి. బట్ ఇది బ్లాక్ సాయిల్ అవటం మాకు ఆకు సైజు ఎన్ని ఆకులు అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మా ఆకులు అంటే దాదాపు 40-40 inches యావరేజ్గా లెంత్ ఉందండి. సుమారుగా 30 పైన 33 దాకా ఉన్నాయండి. జనరల్గా 26 ఉంటాయి. నేనైతే 14 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నానండి ఎకరానికి. ఐటీసీ కంపెనీ వాళ్ళు 15,500కి బాండ్ ఇచ్చారండి. సబ్జెక్ట్ టు కండిషన్ క్వాలిటీ అండి. సో క్వాలిటీ కనుక ఉంటే 15,500 per 1 క్వింటాల్ ఇస్తారు. సాధారణంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నల్లబర్లీ పొగాకునే కొంతకాలంగా పండిస్తున్నారు. మిరప, పత్తి, వరి, అపరాల పంటల్లో ఆటుపోట్లు ఎదుర్కొన్న రైతులు ప్రత్యామ్నాయంగా నల్లబర్లీ పొగాకు సాగుకు మళ్లారు. సాధారణంగా నల్లరేగడి, తేలికపాటి నేలల్లోనే ఈ రకాన్ని సాగు చేస్తూ ఉంటారు. ఘాటైన సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలాల తయారీలో నల్లబర్లీ పొగాకును విరివిగా వినియోగిస్తారు. బర్లీ పొగాకుకు కూలీల అవసరం తక్కువ. రబీ సీజన్లో అక్టోబర్, నవంబర్ నుంచి సాగు 120 నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. అయితే కౌలు ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు పెరిగిన సమయాల్లో ఎకరాకు పెట్టుబడి 70 నుంచి 80 వేల రూపాయలు అవుతోంది. దీంతో బర్లీ పొగాకు సాగు కూడా గిట్టుబాటు సమస్యను ఎదుర్కొంటోంది. నల్ల బర్లీతో పోలిస్తే తెల్ల బర్లీకి ధరలు బాగున్న నేపథ్యంలో దిగుబడులు, నాణ్యత పెరుగుదల కోసం మేలైన యాజమాన్యాన్ని అవలంబిస్తూ తెల్ల బర్లీ పొగాకును నల్లరేగళ్లలో సాగు చేస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ బర్లీలో 2 రకాలు ఉందండి. అంటే మొత్తగా చెప్పాలంటే తెల్ల బర్లీ, నల్ల బర్లీ, బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ అని అంటారు. ఇది ఇరిగేషన్ చేయాలి. వైట్ బర్లీకి 2 తళ్ళు అనేవి ఇవ్వాలి. 60 daysకి ఒక దశలో ఇవ్వాలి, బెట్టకు రావాలి. ఈ వరల్డ్ వైడ్ డిమాండ్ ఉందండి ఇది తెల్ల బర్లీకి. నల్ల బర్లీకి వరల్డ్ వైడ్ అంత డిమాండ్ లేదండి. ఇప్పుడు ఆంధ్రాలో ఈ సంవత్సరం ఎక్కువ వేసింది మాత్రం నల్ల బర్లీ వేశారండి. బర్లీ సాగు లాభసాటిగా ఉండాలంటే ఇప్పుడు ఇచ్చే ప్రైజ్కి తగ్గకూడదండి. అంటే సిటిఆర్ఐ వాళ్ళు, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొత్త వంగడాలని కనిపెట్టి ప్రొడక్షన్ ఈల్డ్ని ఈ 15 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు సైంటిస్టులు ఆ విత్తనాన్ని కనుక్కుంటే
ప్రొడక్షన్ పెంచి ఖర్చు తక్కువతోటి ఎక్కువ లాభం పొందొచ్చు, కానీ ప్రొడక్షన్ పెరగకుండా పెట్టుబడి పెరిగి ప్రొడక్షన్ తగ్గితే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ బాధ్యత అంతా సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు దీన్ని ఫాలో అవ్వాలనేది మా రైతుల కోరిక. ఫెర్టిలైజరు అప్లై చేసేటప్పుడు భూమి మీద చల్లడం అనేది ఒక విధానం అండి. చల్లిన దానివల్ల వేస్టేజ్ పోతుందండి, ప్లాంట్కి కూడా సరిగా పట్టట్లేదండి. సిటిఆర్ఐ సైంటిస్టులు, ఐటీసీ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఆలోచించి నాగలసాలు తోలి నాగలసాల్లో కనుక మందు ఎదబెట్టి ఆఫ్టర్ 2 days తర్వాత ప్లాంటేషన్ చేస్తే ఆ ప్లాంట్కు మనం ఇచ్చిన ఫెర్టిలైజరు తీసుకుంటుందండి. లేకపోతే ఎకరానికి 4 బస్తాలు వేసామని మనం అనుకుంటాం, కానీ అదంతా వేస్టేజ్ అవుతుందండి, ప్లాంట్ తీసుకోలేకపోతుంది. అంటే అందరూ డిఏపి 2020 వేస్తారండి, నేను డిఏపి 2020 వేయలేదండి. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 55 kgs పడాలండి, భాస్వరం వచ్చి ఒక 55 kgs సుమారుగా పడాలి. ఇంకా నైట్రోజన్ రూపంలో 180 kgs పర్ హెక్టార్, ఎకరానికైతే ఎంత అయితే అంత. నల్లబర్లీ పంట సాగులో ఎదురయ్యే సమస్యలు, మార్కెట్ ఇబ్బందులను అధిగమించి తెల్ల బర్లీని మంచి నాణ్యత ప్రమాణాలు వచ్చేలా పండించగలిగితేనే బర్లీ పొగాకు సాగు లాభసాటిగా ఉంటుందని రైతు అభిప్రాయపడుతున్నాడు. ధరలలేమితో ఆరుగాల కష్టం నష్టపోయామంటూ ప్రకాశం జిల్లా వంగ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల క్రితం వరకు కిలోకు 20 నుంచి 30 రూపాయలు పలికిన వంకాయ ధరలు ప్రస్తుతం 5 నుంచి 8 రూపాయలకు పడిపోయాయంటూ వాపోతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దిరిశవంచ గ్రామానికి చెందిన రైతులు వంగ సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు దిగజారిపోవడంతో వంగ తోటను తీసేస్తున్నారు. 2 ఎకరాలు వేసాను, రేట్ లేదు, తెగులు వచ్చింది, పోయేలాక కూలి రావట్లేదు, అందుకే కొట్టేస్తున్నాను. గతంలో రేటు 30, 45, 50 రూపాయలు లెక్కేశారు. ఇప్పుడు సగం పడిపోయి 8 రూపాయలు కాస్తున్నారు. గతంలో 30 రూపాయలు పడ్డ రేటు ఇప్పుడు 8 రూపాయలు పడ్డది. పెట్టుబడి మటుకు అవుతున్నాయి, మందుల ఖర్చులు కానీ ఏమైనా కానీ. వాళ్ళు 30, 40 అమ్ముతున్నారు, మా కాడికి వచ్చేటప్పుడు 5 రూపాయలు. కనీసం మాకు కూలన్నా ఉండాలి కదండి. గత నెల రోజుల నుంచి మార్కెట్లో తగ్గుతోన్న ధరలతో కూరగాయ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల అమలులో సరైన యంత్రాంగం లేకపోవడం, దీనికి తోడు సరైన నిల్వ వసతులు లేకపోవడంతోనే పెట్టిన పెట్టుబడి సైతం వెనక్కి తీసుకునే పరిస్థితి లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.